విశాఖపట్నానికి చూస్తే లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే విశాఖపట్నం లోక్సభ సెగ్మెంట్ 54%తో ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు ఇవ్వగా 37% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ప్రాబబుల్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమం, గాజువాక నియోజకవర్గాలు ఉండగా శృంగవరపుకోటలో 49%తో ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మాత్రం 44% ఉండడంతో ఇక్కడ క్లియర్గా ఎన్డీఏ కూటమికి చెందిన ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమిలిలో 53% ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపడం జరిగింది. 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో క్లియర్గా ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెప్తుంది. విశాఖపట్నం తూర్పులో 51% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. విశాఖపట్నం దక్షిణం 47% ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపగా 44% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమికి చెందిన ఎవరైతే గ్లాస్ జనసేన అభ్యర్థి ఉన్నారో విశాఖపట్నం దక్షిణంలో గెలిచే అవకాశాలు ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. విశాఖపట్నం ఉత్తరంలో 47% ఎన్డీఏ కూటమికి ఇవ్వగా 42% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడంతో ఎన్డీఏ కూటమికి చెందిన ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం పశ్చిమంలో 52% ఎన్డీఏ అభ్యర్థికి ఇవ్వగా 40% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక గాజువాక విషయానికి వస్తే విశాఖపట్నంలోనే ఎంతో కీలకమైన నియోజకవర్గంగా దాన్ని పేర్కొనబడుతుంది. గాజువాకలో 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా 41% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ ఓపెన్గా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయఢంకా మోగించే పరిస్థితి.